ఇంతకీ నేనెవర్ని? నాన్న, నువ్వు ఎగ్జామ్స్ బాగా రాసి టీచర్తో నీ గుడ్ అనిపించుకున్నావు అనుకో, డాడీ నీకు రిమోట్ కార్ కొనిస్తాడు. దాంతో నువ్వు మంచిగా ఆడుకోవచ్చు. ఓకేనా? అరే 10th 10 తెచ్చుకోరా, మన గల్లీలో తోపైతావు. టాప్ ఇంటర్ కాలేజ్లో జాయిన్ అవుతావు, లైఫ్ సెటిల్ అయితే పో. అరే ఎన్ఐటీలో సీట్ కొట్టి త్రిబుల్ అయినా ఈసీ అయినా తీసుకో. అటు సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు, ఇటు కోర్స్ సైడ్ పోవచ్చు. ఎటు అయినా లైఫ్ లో ముందు పోతావురా. బెస్ట్ ఎంప్లాయ్ నేనే కావాలి, అందరికంటే ముందు ప్రమోషన్ నాకే రావాలి. అందమైన పిల్లం రావాలి, అడిగినంత కట్నం ఇవ్వాలి, ఈఎంఐలో కారు కూడా లోన్ తీసి ఇల్లు కట్టాలి, ఇయర్ లోపు పిల్లలు పుట్టాలి, వాళ్ళని ప్రీమియర్ స్కూల్లో వేయాలి, వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఫారెన్ లెవెల్, వాళ్ళకి మంచి బలసం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఎవరైనా ఉన్నారా? లేదు కదా. మరెందుకు పరిగెడుతున్నావు? జీవితం పరుగు పందెం కాదు, నీకంటూ పోటీ ఎవ్వరూ లేరు. ఇన్నాళ్ళు ప్రపంచం చెప్పిన అబద్ధాలన్నీ నమ్ము, కానీ నిజమేంటో తెలుసుకున్నావా? నువ్వెవరో తెలుసుకున్నావా? అదంతా నాకు తెలియదు. నేను ఇట్లా అయిపోతే ఇంకెప్పుడు సెటిల్ అవుతా? నువ్వెంత ఫాస్ట్గా పరిగెత్తినా చివరికి సెటిల్ అయ్యేది ఇక్కడే. నేనే ఈ శూన్యాన్ని, నేనే ఈ విశ్వాన్ని, అహం బ్రహ్మాస్మి. తొలిగినవా పై పొరలు, చెరిగినవా నీ భ్రమలు, మెరిసినవా నీ కనులు, వెలుగు పడి. ఇంకా పరుగెత్తడం ఆపేశా, జీవితాన్ని ఆగి ఆస్వాదించడం స్టార్ట్ చేశా. కోరికల్ని సాధిస్తే వచ్చే సంతోషం కంటే వదిలేస్తే వచ్చే ఆనందమే సంతృప్తినిచ్చింది. అసలైన సక్సెస్ అంటే ఏంటో తెలుసా? కోరికల అంతం, మనశ్శాంతి సొంతం. ఓ మనిషి, ఓ మహర్షి, కనిపించిందా ఉదయం? ఓ మనిషి, ఓ అన్వేషి, చేరావని హృదయం.